अस्सलाम वालेकुम नमस्कारम। అమ్మ చదువు లేని వాడు వింత పశువు అంటారు పెద్దలు. ఏం చదువు లేకపోతే మనకు మేనర్స్ ఏమి ఉండవు. ఏమి చదువు ఉంటేనే మనం పేరెంట్స్కి ఫస్ట్ చెప్తున్నాను, మనం ఆస్తి ఏమి ఇవ్వక్కర్లేదు. ఆస్తి డబ్బులు ఉంటే కరిగిపోతాయి అంతే, ఆస్తి అమ్ముకుంటాం. కానీ మనం చదువు ఉంటే అది మన దగ్గర శాశ్వతంగా ఉండిపోతుంది. చదువు ఫస్ట్ మేము చదువు ఇప్పించాలి పిల్లలకి. డ్రాప్ అవుట్స్ చేయకుండా పిల్లలకి పేరెంట్స్ ఫస్ట్ ప్రోత్సహించాలి. పేరెంట్స్ ప్రోత్సహిస్తే పిల్లలు ఎక్కడి వరకైనా చదువుతారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. దేవుని తర్వాత తల్లిదండ్రులు. మొదటి గురువు తల్లిదండ్రుల తర్వాత గురువు, దేవుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువు. కాబట్టి ఫస్ట్ మనం పిల్లలకి డిసిప్లిన్ నేర్పించాలి. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, సమాజంలో ఎలా ఉండాలి అని ఫస్ట్ వచ్చి డిసిప్లైన్ ఇంపార్టెంట్. డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది. ఆ తర్వాత సమాజంలో ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి ఎవరు తల్లిదండ్రులను గౌరవిస్తారో వాళ్ళు సమాజంలో గౌరవింపబడతారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మనము ముందుగా తల్లిదండ్రుల్ని, దేవుణ్ణి నమ్మాలి. ఎవరైనా దేవుణ్ణి లేస్తానే స్నానం చేసి పూజ చేయాలి. ఆ తర్వాత పిల్లలు ముస్లిమ్స్ నమాజ్ చదవాలి, దేవుని చదువు ఖురాన్ చదవాలి, భగవద్గీత చదవాలి. ఆ తర్వాత దీన్ హోనా దునియా హోనా అంటారు. దీన్ అంటే దేవుంది, మదర్సాకు పంపించాలి. హాలిడేస్లో ఉంటే ఇక్కడ కూడా చదువుకునే సౌకర్యం ఉంటే ఇక్కడ కూడా చదువుకోవచ్చు. పిల్లలు తెచ్చి ఎవరు అడ్డు చెప్పరు. నమాజ్ చదువుకోవచ్చు, ఖురాన్ చదువుకోవచ్చు, ఏమైనా చదువుకోవచ్చు. కాబట్టి మీరంతా ఇప్పుడు ఆడపిల్లలు ముఖ్యంగా ముందు పైలట్స్ లేరు, మిలిటరీలో లేరు, క్రికెట్ ఆడేవాళ్ళు లేరు. ఇప్పుడు ప్రతి రంగంలోనూ మహిళలు ముందు చెయ్యి. కాబట్టి ఇప్పుడు ఆకాశంలో కూడా మహిళలు ఎగురుతున్నారు. నేవీలో ఉన్నారు, మిలిటరీలో ప్రతి ఒక్క చోట ఉన్నారు. కాబట్టి మేమేం తక్కువ కాదు అబ్బాయిల కంటే అమ్మాయిలని మీరు నిరూపించాలి. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఇక్కడ హిందూపూర్లో కేజీబీవి రహమత్పూర్ సిపిఐ కాలనీ ఏరియాలో ఉంది. మీరంతా రేపటి రోజుకి మీరు 10th క్లాస్ కానీ మరి ఫ్యూచర్లో ఈ రహమత్పురంలో కేజీబీవి స్కూల్ పేరు మన ఇండియాలోనే మారుమ్రోగాలి. అలా చదవాలి మీరు. ఈ రహమత్పూర్ ఏరియా గురించి హిందూపూర్లో ఒక ఏరియా ఉంది, రహమత్పూర్ సిపిఐ కాలనీ. అక్కడ ఒక కేజీబీవి స్కూల్ ఉంది. ఈ హిందూపురానికి, అనంతపూర్ జిల్లాకి, సత్యసాయి అనంతపూర్ జిల్లాకి, రాష్ట్రానికి పేరు తేవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. మీరు బాగా శ్రద్ధ తీసుకొని చదువుకొని ఇంకా ఏమైనా అసౌకర్యం ఉంటే టీచర్స్కి, పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకొని మీరు బాగా చదివి ఎదగాలి. హిందూపూర్లో ఒకే ఒక మైనారిటీలో ఒకే ఒక డాక్టర్ ఉండే, షానవాజ్ డాక్టర్. ఇప్పుడు వేలల్లో ఉన్నారు. అంటే ఇది అభివృద్ధి జరిగినట్లా మైనారిటీలో లేదా? అందుకని ఇప్పుడు మైనారిటీస్ కూడా ఏం తక్కువ కాదని ఇక్కడ హిందూపూర్లో పిల్లలంతా నిరూపించినారు. కాబట్టి ఈ మైనారిటీస్ అనే కాదమ్మా, ప్రతి ఒక్కరూ హిందూపూర్లో మైనారిటీస్ డాక్టర్స్ లేరని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. ఒక ఇన్సిడెంట్ చెప్తాను అంబేద్కర్ గారి గురించి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించక ముందు వాళ్ళు లండన్కి పిలిచినారు. గాంధీ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, అంబేద్కర్ గారిని లండన్కి పిలిచినారు. అక్కడ అంబాసీ వాళ్ళు పిలిస్తే అక్కడ అందరూ బస చేసినారు. అక్కడ స్టే చేసినాక
అందరూ భోంచేసి పడుకున్నారు. ఎవరు? గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్. కానీ అంబేద్కర్ గారు పడుకోలేదు, ఆలోచిస్తూ కూర్చున్నారు. ఏం సార్ మీరు తినలేదు, పడుకోలేదు అంటే, నాకు వాళ్ళ జాతి జాగృతంగా ఉంది, అందుకని వాళ్ళు పడుకున్నారు. మా జాతి జాగృతంగా లేదు కాబట్టి నేను మేల్కొనే ఉన్నాను. నా జాతి ఎప్పుడు అభివృద్ధి చేసి చదివి వాళ్ళు పైకి వస్తారో అప్పుడు నేను పడుకుంటాను అంటే సరే అన్నారు. ఇంకా పొద్దున్నే అయింది, అందరినీ పిలిపించినారు. అక్కడ వచ్చి అందరూ రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేయాల. సపోర్ట్ చేస్తే అప్పుడు రాజ్యాంగం రాసేకి ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారికి ఎవరు సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి, గాంధీ గారికి, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. ఒక్క అలీ జిన్నా మైనార్టీ ఎంఐఎం పార్టీ ముస్లిం ఒక సపోర్ట్ చేసి మేము సపోర్ట్ చేస్తాం, మీరు రండి నామినేషన్ వేయండి, మీ తరఫున మేమున్నామని ఒక ముస్లిం సపోర్ట్ చేసి అప్పుడు ఆయన క్వాలిఫై అయ్యి అప్పుడు రాజ్యాంగాన్ని రాసినారు. ఇలా హిందూ ముస్లిం భాయ్ భాయ్. మనం ముందుగా దేశభక్తిని చెప్పాలి. పిల్లలందరికీ ఫస్ట్ దేశభక్తి నేర్పించాలి. మనం ఎవరంటే ఐఎమ్ ఇండియన్ అనాలి. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.